సీతారామ కళ్యాణంలో ఉపయోగించేటువంటి మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉంటాయి. ఒక మాంగళ్యాన్ని అత్తింటి వారు ఇస్తున్నట్లుగాను, ఒక మాంగళ్యాన్ని పుట్టినింటి వారు ఇస్తున్నట్లుగాను 2 మాంగళ్యాలు ఉండడం సంప్రదాయం. కానీ భద్రాచలంలో 3వ మాంగళ్యం కూడా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది అని అంటే భక్త రామదాసు గారు తానే కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి ఒక మాంగళ్యాన్ని దాంతో చేర్చారట. అంత మాంగళ్య పూజ జరుగుతుంది, సేవిద్దాం. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాథకస్య ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జేతు ధాతునా మహేశ్వరాయ చక్షసే ఓం హామనంతాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః లక్ష్మీరమణ గోవింద సురభిముద్రయా అమృతీకృత్య ఓం దేవస్య పాణిం గృహీష్వ పాణినా అంటూ జనక మహారాజు సీతారాముల కళ్యాణం జరిపించినప్పుడు పాణిగ్రహణం చేయించాట. చూడండి, అంతా కూడా ఇప్పుడు మాంగళ్యం చూపిస్తున్నారు అర్చక స్వాములు. ఇది సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అలంకరిస్తాడు. ఆ మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉన్నాయి. ఒకటి పుట్టినింటి వారి మాంగళ్యం, ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం, ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యం. అంతా సేవించండి. ఆ మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో. మన పద్ధతిలో దక్షిణ దేశంలో మాంగళ్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి జరుగుతుంది. తమిళనాడు ఆ ప్రాంతాల్లో. మన తెలుగువారు ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం ఉంటుంది. ఇవన్నీ కూడా మనలో కలిసిపోయి ఉన్నాయి ఆచారాలన్నీ. ఇవన్నీ మనకి రామచంద్రమూర్తికి ఆచారములన్నిటితో పాటు జరిగేటువంటిది గొప్ప కళ్యాణం. ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతున అంటారు. ఈ జగత్తును మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక మాంగళ్య తంతునానేన జగద్రక్షణ హేతున కంఠేర్పయామి శుభగే. ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బధ్నామి అని అంటారు, కంఠే అర్పయామి అని అంటారు. ఆ విధంగా చెప్పాలి మంత్రం. కంఠేర్పయామి శుభగే త్వంజీవ శరదాం శతం అంటూ ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం.